గత కొన్ని రోజులుగా ప్రభాస్ సలార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగి సలార్ 2 సెట్స్ పైకి వెళ్తే కనీసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాకైపోతాడు. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్టుగా అనౌన్స్ అయిన నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రాజెక్టు డిలే అయితే ఇమీడియట్గా సెట్స్ పైకి వెళ్ళటానికి తారక్ లైనప్లో ఉన్న సినిమాలు ఏంటో చూస్తే వార్ 2, దేవరా 2లు మాత్రమే కనిపిస్తున్నాయి. వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ ఎక్కువ డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. 2-3 నెలల్లో ఎన్టీఆర్ పార్ట్ వరకు షూటింగ్ను కంప్లీట్ చేస్తారు. వార్ 2 తర్వాత దేవరా 2. దేవరా 1 రిజల్ట్ను బట్టి కొంచెం ముందు వెనుక స్టార్ట్ అవుతుంది. దేవరా 2 కోసం కొరటాల శివ తప్పకుండా టైం తీసుకుంటాడు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ వెంటనే ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్న దర్శకుడిగా త్రివిక్రమ్ కనిపిస్తాడు. త్రివిక్రమ్ ఎన్టీఆర్లు కలిసి అరవింద సమేత వీరరాఘవ సినిమా చేశారు. అరవింద సమేత సినిమా ఇచ్చిన జోష్లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రెండో సినిమా అనౌన్స్ అయింది. RRR తర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని అంతా డిసైడ్ అయ్యారు. కానీ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేస్తుంటే త్రివిక్రమ్ మహేష్తో గుంటూరు కారం కంప్లీట్ చేశాడు. పుష్ప 2 రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ కాస్త రెస్ట్ తీసుకునే వరకు త్రివిక్రమ్ బన్నీ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఈ కారణంగా త్రివిక్రమ్ లైనప్లో కూడా గ్యాప్ ఉంది. సో ప్రశాంత్ నీల్ సలార్ 2 నుంచి ఫ్రీ అయ్యేలోపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలిసి ప్రాజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ ఆప్షన్ని త్రివిక్రమ్ ఎన్టీఆర్ కన్సిడర్ చేసి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తారేమో చూడాలి.